ఎడారిలో సెలయేర్లు నవంబర్ 29. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దానియందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. హెబ్రీ 12:11. జర్మనీ దేశంలో ఓ కథ వాడుకలో ఉంది. ఒక రాజవంశీయుడు తన భవనం గోడల మీద పెద్ద పెద్ద తీగల్ని అమర్చాడట. స్వరతంతుల మీద గాలి ఊదడం ద్వారా సంగీతాన్ని పుట్టించే వాయిద్యం ఒకటి ఉంది. కానీ ప్రకృతిలో వీచే గాలి సంగీతాన్ని వినిపించేలా ఆ తీగల్ని వాయిద్యానికి ఉన్నట్టే అతడు అమర్చాడట. ఆ తంతుల మీదుగా పిల్లగాలి వీచేది కానీ సంగీత ధ్వనులేవి వినిపించేవి కావట. ఒకరోజు పెద్ద గాలివాన వచ్చి అతి బలమైన గాలులు ఆ భవంతికేసి విసిరి కొడుతున్నాయి. ఆ ధనికుడు కిటికీ తలుపులు తెరిచి చెలరేగే ఆ తుఫాను వంక చూస్తున్నాడు. ఆ పెనుగాలికి అతడు అమర్చిన తీగల నుండి బ్రహ్మాండమైన సంగీతం హోరు గాలి శబ్దాన్ని మించి వినిపిస్తుంది. వాటిలో సంగీతాన్ని పుట్టించాలంటే తుఫాను అవసరమైంది. మనకు ఎందరో వ్యక్తుల జీవితాలు తెలుసు. వాళ్ళు క్షేమంగా సౌఖ్యంగా జీవించి నంతకాలం ఆ జీవితాల్లో నుంచి సంగీతం వినిపించలేదు. అయితే తుఫానులు వాళ్ళను వేధించినప్పుడు తమలో నుంచి బలంగా వినిపిస్తున్న సంగీత నాదాలతో ఆ ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచారు. కిటికీకేసి టపటపా కొడుతూ పడుతున్న వానజల్లు కారు మబ్బుల్లోంచి వదలక కురిసేదెందుకో అర్థం కాలేదు. పువ్వులు వర్షం వెలిసాక వెలిసే పువ్వులు, నేలంతా పరుచుకునే పువ్వులు దేవుడు వివరించాడు వర్షం కురిసేదెందుకో. మనం శ్రమలను సరైన పద్ధతిలో ఎదుర్కోగలిగితే శ్రమల తర్వాత వచ్చే దశను గురించి మనం నిశ్చింతగా దేవునిపై ఆధారపడవచ్చు. ఎవరూ బుద్ధి చెప్పకపోతే కొంతకాలం సంతోషంగానే ఉంటుంది. అయితే తర్వాతి కాలంలో ఫలితాలు ఎలా ఉంటాయి? ప్రైజ్ ది లార్డ్.